ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ లైఫ్‌లో వరస్ట్ సిట్యుయేషన్ అనేది డెఫినెట్‌గా ఉంటది. నా లైఫ్‌లో కూడా ఉంది. ఈరోజైతే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఒకరోజు ఏంటంటే నేను బ్రాండ్ అంతా బిల్డ్ చేసిన తర్వాత ప్యాకేజింగ్ మొత్తం మెటీరియల్ అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను దాన్ని మార్కెటింగ్ కోసం నేనైతే రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి నా ప్రొడక్ట్ తీసుకెళ్ళి కొన్ని శాంపుల్స్ అనేది ఇచ్చాను. కామన్ పీపుల్స్ మంచి వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. ఓకే, మంచి ప్రొడక్ట్, ఓకే, యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తామని తీసుకున్నారు. కొంతమంది ఎలా ట్రీట్ చేశారంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే నో అని చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటది? ఎల్లవయ్యా వచ్చావు పొద్దున్నే వేరే పని లేకుండా. అంటే మనం ఒక మంచి ప్రోడక్ట్ మార్కెట్‌లో తీసుకెళ్తే మనకి ఇలాంటి రిజెక్షన్ ఉంటది. ఎందుకంటే మనం మంచిని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి. అదే అన్‌వాంటెడ్ వేస్ట్ ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఒకటి గాని దేనికైనా మార్కెటింగ్ చేయండి, ఈజీగా తీసుకుంటారు. కానీ ఒక గుడ్ ప్రొడక్ట్‌కి మార్కెటింగ్ చేస్తే ఎవడు తీసుకోడు. అది సిట్యుయేషన్. నా లైఫ్‌లో అయితే రాజమండ్రిలో జరిగిన సిట్యుయేషన్ నా వరస్ట్ సిట్యుయేషన్. ఆ సిట్యుయేషన్ ఎంత వరస్ట్ అంటే దాని తర్వాత నేను మార్కెటింగ్ చేయడం ఆపేసాను. కొన్ని రోజులు చాలా సైలెంట్ అయిపోయాను. కానీ నాకు ఇప్పుడైతే అర్థమైంది. అనుకున్నవాడు అనుకుంటా ఉంటాడు. కానీ మనకంటూ మనల్ని ఆదరించే మంచి వాళ్ళు ఇంకా ఉన్నారనే నా హోప్.